నీటితో పాటు వ్యవసాయ వ్యర్థాలతో ఇంధన తయారీని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ అవసరాలను అందుకోవచ్చు. ఇదే విషయం చెబుతున్నారు ఇంధన రంగ నిపుణులు డాక్టర్ ఎస్ఎస్వి రామ్ కుమార్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో సుదీర్ఘకాలం పరిశోధన డైరెక్టర్గా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సభ్యులుగా, ఏఎం గ్రీన్ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ సంక్షోభం అధిగమించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని, భవిష్యత్తులో ఇలాంటి వాటిని ఎదుర్కోవాలంటే వేర్వేరు క్రూడ్ బేసిన్లను ఎంపిక చేసుకోవాలని అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వంటి హరిత ఇంధనాలు మన దేశ ఇంధన రంగం దిశను మార్చబోతున్నాయని అభిప్రాయపడ్డారు. 2028 కల్లా ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని అంటున్న రామ్ కుమార్ గారితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధన అవసరాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో వనరులు మాత్రం తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఆవశ్యకత, ఆ రంగంలో పరిశోధనలు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పరిశోధనలను కూడా ఆ దిశగా, వాటి ఉత్పత్తి దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. వీటన్నిటిపై మనతో మాట్లాడేందుకు ఇంధన రంగానికి సంబంధించినటువంటి నిపుణులు, అలాగే యామ్ గ్రీన్ సంబంధించినటువంటి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఎస్ఎస్వి రామ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి ఈ పేర్లన్నీ కూడా. ఏంటి, ఎట్లా ఇవి భవిష్యత్తులో మన అవసరాలను ఎలా తీర్చబోతున్నాయి ఏంటి అసలు? శిలాజ ఇంధనాల నుంచి హైడ్రోజన్ తెప్పిస్తే 1 కిలో హైడ్రోజన్కి మీకు 12 కిలోల CO2 ఇదవుతుంది. CO2 ఎమిషన్స్ వస్తాయి, ఉద్గారాలు వస్తాయి. అదే మీరు వాటర్ని, అంటే నీళ్ళని విచ్ఛేదన చేసి, ఎలక్ట్రోకెమికల్గా విచ్ఛేదన చేసి రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి, సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో కానీ ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి మీరు ఇదే హైడ్రోజన్ని చేస్తే కార్బన్ ఉద్గారాలు 0 అయిపోతాయి, అసలు ఏమీ ఉండవు. అందుకని దాన్ని గ్రీన్ అంటారు. ఈ హైడ్రోజన్ ఏమో చాలా చిన్న మాలిక్యూల్. దీన్ని నైట్రోజన్తో కలిపి అమోనియా కనుక చేస్తే అది గ్రీన్ అమోనియా అవుతుంది. చాలా ఇండస్ట్రీలు పెద్ద పెద్ద పెట్టుబడులతో పెద్ద పరిశ్రమలు నెలకొల్పుతున్నాయి. ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని మన ఏపీలో హైడ్రోజన్ సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ, లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా కూడా ప్రోత్సాహకాలను ఇస్తుంది. సో ఈ పాలసీస్ అన్ని ఎలా ఉన్నాయి, మన ఇంధన వనరులకు సంబంధించిన కొరతను అధిగమించేందుకు ఎలా ఉపయోగపడతాయి ఈ పాలసీలు? ఏపీ గవర్నమెంట్ ఒక అన్నిటికన్నా ఉత్తమమైన ఐస్ పాలసీ అని ఒక పాలసీని వారు రిలీజ్ చేశారు. అది ఇంటిగ్రేటెడ్ క్లైమాటిక్ పాలసీ అని. పాలసీ ప్రకారం అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా ఉద్ఘోషించారు. ఆయన అమరావతిని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేశారు. ఒక నేషనల్ బేసిస్లో ఒక అడ్వైజరీ కమిటీని ఓపెన్ చేశారు. నేను ఆ అడ్వైజరీ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని. ఇప్పుడు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ని తక్కువ ఖర్చులో ఎలా ఉత్పత్తి చేయాలి, గ్రీన్ హైడ్రోజన్ నుంచి వేరే ఇతర డెరివేటివ్స్ని ఎలా తయారు చేయాలి, ఈ అంశాల మీద ఈ అడ్వైజరీ కమిటీ కలిసినప్పుడల్లా ఆ సమావేశాల్లో మేము డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. 2028 నాటికి మేము గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం అయితే ఆయన ఆశ, ఆస్పిరేషన్ ఏంటంటే అమరావతి నుంచి హైదరాబాద్కి హైడ్రోజన్ బేస్డ్ ఒక రైలును నడపాలన్నది ఆయన ఆకాంక్ష. అది మా అడ్వైజరీ కమిటీకి చెప్పారు. దీన్ని కార్యరూపంలోకి ఎలా తీసుకురావాలి అన్నది మీరు ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి అని మాకు నిర్దేశించారు. ఆ సభ్యులు అందరం కలిసి దీనికి ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. మామూలుగా ఇప్పుడు ఇంధనాలకు పెట్టేటువంటి ఖర్చు అయితే ఉందో అవి ఏ మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది? ఆ ఖర్చు అంతా కూడా వ్యయం తగ్గే అవకాశం ఉంది ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వచ్చిన తర్వాత? పెట్రోల్లో ఎస్పెషల్లీ మనము 20% ఇథనాల్ని మనం కలుపుతున్నాం. 20% ఇథనాల్ కలపడం వల్ల 20% క్రూడ్ ఆయిల్ని మనం సేవ్ చేసేసాం. ముఖ్యంగా ఇలాంటి యుద్ధ సమయాల్లో మనకి ముడి చమురు దిగుమతి మనకి కష్టతరం అవుతున్న రోజుల్లో
ఇలాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల మీద, ఇలాంటి ప్రత్యామ్నాయ వనరుల మీద ఇంకా ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం మనకుంది. అందుకని ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ 20% పెంచి 85% దాకా మనం ఇథనాల్ని పెట్రోల్లో మిశ్రితం చేయగలిగితే మనం ఇంకా ఎక్కువ ముడి చమురుని సేవ్ చేయగలుగుతాం. ఆ రకంగా మన దేశం స్వావలంబన దిశగా వెళ్తుంది. మనం ఈ ముడి చమురు దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న మా ఏఎం గ్రీన్ సంస్థ, దీంట్లో మేము కూడా ఇథనాల్ని, మీరు బయో ఇథనాల్ని, జైవ ఇథనాల్ని మీరు షుగర్ కేన్ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేయొచ్చు. కానీ షుగర్ కేన్ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేస్తే దాని యొక్క కార్బన్ ఇంటెన్సిటీ ఇంకా ఎక్కువే ఉంటుంది. పెట్రోల్ కన్నా తక్కువ ఉంటుంది కానీ 50% ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో. మాకు ఫిన్లాండ్లో ఉన్న మా సహయోగ సంస్థ, ఓ సంస్థని మేము ఈ మధ్య మేము ఎక్వైర్ చేసాము. ఆ ఎక్విజిషన్ వల్ల ఆ టెక్నాలజీని ఉపయోగించి మేము దేశంలో ఉన్న సర్ప్లస్ బయోమాస్ లేదు వ్యవసాయ వ్యర్థాలని ఆధారంగా చేసుకుని మేము ఆ టెక్నాలజీతో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలని, అలాంటి బయో రిఫైనరీని 5 మిలియన్ మెట్రిక్ టన్ బయో రిఫైనరీని 5 చోట్ల స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ కూడా మనం ఇంధన రూపంలోకి మార్చుకోవడం వల్ల ఈ స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? మనం ఎంత ఎక్కువ ఈ ఇథనాల్ శాతం పెంచితే అంత ఎక్కువ మనం ముడి చమురుని సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి స్వయం సమృద్ధి అంత తొందరగా వస్తుంది. యుద్ధాలు అనేవి ఇప్పటికిప్పుడు ఆగే పరిస్థితి లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయిన తరుణంలో అందరూ కూడా ఆధిపత్యం అంతా కూడా దానికోసం యుద్ధాలను చేస్తున్న పరిస్థితి. ఏంటి ఆ భవిష్యత్తులో ఇంధన సంక్షోభం రాకుండా ఉండాలంటే ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ కూడా మన దేశానికి కూడా అవసరమైతే ఉంటుంది కదా. సో ఒక ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? మన క్రూడ్ బాస్కెట్ అంటారు, ఆ క్రూడ్ బాస్కెట్ని మనం పెంచుకోవాలి. ఇప్పటికే మన దేశంలో ఉన్న రిఫైనరీలు, నూనె శుద్ధి కర్మాగారాలు 109 రకాల ముడి చమురుల్ని ప్రాసెస్ చేసి ఇంధనాన్ని ఉత్పత్తి చేసే స్తోమత, సామర్థ్యం మనకున్నాయి. ఈ 109ని ఇంకా కొంచెం పెంచి మనకి ఈ పర్టిక్యులర్ జాగ్రఫీలో ఏదైనా గొడవలు, అల్లర్లు జరిగి, యుద్ధాలు జరిగి అక్కడ ఏదైనా మనకి అసౌకర్యం వస్తే మనం వేరే వనరుల్ని ఉపయోగించుకునే రెడీనెస్లో మనం ఉండాలి. ఆయిల్ కంపెనీలన్నీ కూడా ఆ రకంగా పరిశోధన సాగిస్తున్నాయి. ఇది కాకుండా అది ఒకవైపు అయితే, రెండో వైపు ఎంత ఎక్కువ మనం ప్రత్యామ్నాయ ఇంధనాలని మన మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలోకి మనం ఇంటిగ్రేట్ చేయగలం, అప్పుడు మనం వేరే ముడి చమురు మీద ఆధారం పడకుండా మనం స్వయం సమృద్ధిని సాధిస్తాం. ఇందులో ఈ జైవ ఇంధనాలు, కంప్రెస్డ్ బయోగ్యాసు, హైడ్రోజను, అమోనియా, ఇవన్నీ కూడా మనం మన దేశంలో మన వనరులతో మనమే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలు హైడ్రోజన్ కానీ అమ్మోనియా వీటికి సంబంధించి యువతకు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఎలా ఉండబోతున్నాయి? కొత్త రిఫైనరీలు, బయో రిఫైనరీలు, హైడ్రోజన్ ప్రొడక్షన్ యూనిట్లు, గ్రీన్ అమోనియా యూనిట్లు, వీటన్నిటికీ మీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. అయితే ఏంటంటే మన యువత పారంపరిక చదువులు, పారంపరిక డిగ్రీలు, నార్మల్ బీఎస్సీ, ఎంఎస్సీలు, బీటెక్లు కాకుండా దాంట్లో కొంచెం కస్టమైజ్డ్గా కరికులంని ఈ ప్రత్యామ్నాయ ఇంధన తాలూకు టెక్నాలజీల యొక్క నాలెడ్జి, ఆ స్కిల్ సెట్స్ సంపాదించుకునేలాగా పరివర్తన చేయగలిగితే మన యువత ఆ విధంగా ప్రాపర్గా ట్రైన్ అయ్యి బయటకు వస్తారు విశ్వవిద్యాలయాల నుంచి. ఇమీడియట్గా ఇండస్ట్రీస్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అందుకని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇంకా పెద్ద ఐఐటీలు, వీటన్నిటిలో కూడా ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ అండ్ స్కిల్ కస్టమైజేషన్ మీద చాలా పని జరుగుతోంది. ఇటు ఇండస్ట్రీ, అటు అకాడమియా రెండూ కలిసి ఈ ఏదైతే సిలబస్ ఉందో, ఈ టెక్నాలజీ కోర్సుల సిలబస్ అంతా ఉందో దాన్ని ఇటు ప్రత్యామ్నాయ ఇంధన రంగంలో పనికొచ్చే విధంగా
మనం పరివర్తన చేస్తున్నాం. ఆ దిశగా మేము కూడా మా ప్రయత్నం చేస్తున్నాం ఇండస్ట్రీ తరఫు నుంచి. హరిత ఇంధనం, బయో ఇంధనాలకు సంబంధించిన పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ఈ రంగంలో కొత్త పరిశ్రమలు కూడా వస్తున్న తరుణంలో భవిష్యత్తులో భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పేసి ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యువతకు కూడా ఉపాధి అవకాశాలు చాలా వేగంగా ఉన్నాయి, చాలా ఎక్కువ స్థాయిలో రాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి.